ఇక తరువాతి టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే ఆంగ్ల భాషను నేర్చుకోవడంలో ఉన్నటువంటి సూత్రాలు. ద ఎర్లియస్ట్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ వర్ పుట్ ఫోర్త్ బై సర్టైన్స్ బై సైకాలజిస్ట్ కాల్డ్ ద బిహేవియరల్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్. అంటే భాషను నేర్చుకోవడంలో గల మొదటి సిద్ధాంతాలు మనస్తత్వవేత్తలు బిహేవియర్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్ అనే పేరుతో పిలిచారు. అంటే ప్రవర్తనావాద సిద్ధాంతాలు. భాషను నేర్చుకోవడంలో గల తొలి సిద్ధాంతాలను ఈ మనస్తత్వవేత్తలు ఏ పేరుతో పిలిచారంటే బిహేవియరల్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్, అంటే ప్రవర్తనావాద సిద్ధాంతాలు అనే పేరుతో పిలవడం జరిగింది. ఈ ప్రవర్తనావాదుల్లో ముఖ్యులు స్కిన్నర్ వాజ్ ద చీఫ్ అమాంగ్ దెమ్. స్కిన్నర్ వాజ్ ద చీఫ్ అమాంగ్ దెమ్. ఈ ప్రవర్తనావాద సిద్ధాంతాల్లో ముఖ్యమైనది ఎవరి సిద్ధాంతం అంటే స్కిన్నర్ది. ఈ కఫ్కా వాట్సన్ సపోర్టెడ్ హిస్ ఆర్గ్యుమెంట్. ఈ స్కిన్నర్ చెప్పినటువంటి వాదనని ఈ కఫ్కా వాట్సన్ అనే వారిద్దరూ కూడా సమర్థించడం జరిగింది. భాషను నేర్చుకోవడంలోని తొలి సిద్ధాంతాలను మనస్తత్వ శాస్త్రవేత్తలు సైకాలజిస్ట్ సేమ్ పేరుతో పిలిచారంటే బిహేవియరల్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్, అంటే ప్రవర్తనావాద సిద్ధాంతాలు. ఈ ప్రవర్తనావాదుల్లో ముఖ్యుడు స్కిన్నర్. స్కిన్నర్ చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ని సమర్థించింది ఎవరంటే కఫ్కా వాట్సన్. స్కిన్నర్ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ మియర్ హ్యాబిట్ ఫార్మేషన్. స్కిన్నర్ ఏం చెప్తాడంటే మానవుడికి భాష అనేది ఒక హ్యాబిట్ ఫార్మేషన్గా వస్తుంది అంటాడు. ఎలా వస్తుంది అంటాడు స్కిన్నర్? హ్యాబిట్ ఫార్మేషన్ అంటే మానవుడికి భాష అనేది ఒక అలవాటుగా వస్తుంది అంటాడు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్కిన్నర్ కదా, స్కిన్ని కడుక్కోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి అని గుర్తుంచుకుంటాం. స్కిన్ అనగానే స్కిన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లియర్గా ఉంచుకోవడం అనేది ఒక హ్యాబిట్గా, స్కిన్ని కడుక్కోవడం అనేది ఒక హ్యాబిట్గా ఉండాలి. అంటే మీకు గుర్తుండాల్సింది స్కిన్నర్ మానవుడికి భాష ఎలా వస్తుంది అన్నాడంటే హ్యాబిట్ ఫార్మేషన్లో వస్తుంది అన్నాడంటే ఒక అలవాటుగా వస్తుంది అని చెప్పాడు. ఈ స్కిన్నర్ యొక్క వాదనని సమర్థించింది ఎవరంటే కఫ్కా వాట్సన్. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థింకింగ్ ఇన్ దిస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. స్కిన్నర్ చెప్పినటువంటి ఈ భాషావాదంలో అసలు ఆలోచనకు ఆస్కారమే లేదంట, ఆలోచనకు తావే లేదంట. ఏమంటున్నాడు? అలవాటుగా వస్తుంది అంటున్నాడు. అది అలవాటుగా దాని అంతటికి అదే వచ్చేస్తుంది మానవుడికి భాష, అసలు ఆలోచించే అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇతని యొక్క వాదనలో ఆలోచనకు ఆస్కారమే లేదు. భాషావాద సిద్ధాంతాలలో తొలి సిద్ధాంతాలను మనస్తత్వవేత్తలు ఏ పేరుతో పిలిచారు? బిహేవియరల్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్, అంటే ప్రవర్తనావాద సిద్ధాంతాలు. ఈ ప్రవర్తనావాదుల్లో ముఖ్యుడు స్కిన్నర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సమర్థించింది కఫ్కా వాట్సన్. స్కిన్నర్ ఏం చెప్తాడు? మానవుడికి భాష అనేది హ్యాబిట్ ఫార్మేషన్, అంటే అలవాటుగా వస్తుంది అంటున్నాడు. ఇతని యొక్క వాదనలో అసలు ఆలోచనకి తావే లేదు. ద సెకండ్ సెట్ ఆఫ్ సైకాలజిస్ట్ నోన్ యాజ్ కాగ్నివిస్ట్ believed that the language learning involves a lot of thinking. ఇక రెండవ మనస్తత్వవేత్తలు ఎవరంటే రెండవ రకం మనస్తత్వవేత్తలు కాగ్నివిస్ట్. బిహేవియరిస్ట్ అంటే ప్రవర్తనావాదులు, కాగ్నివిస్ట్ అంటే జ్ఞానాత్మకవాదులు. వీరేం చెప్తారంటే రెండవ రకం భాషావేత్తలైనటువంటి మనస్తత్వవేత్తలైనటువంటి ఈ కాగ్నివిట్స్ జ్ఞానాత్మకవాదులు ఏం చెప్తారంటే లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్. భాషాభ్యసనం అనేది ఒక ఆలోచన, చాలా ఆలోచన దాగి ఉంది. భాషాభ్యసనంలో చాలా ఆలోచన దాగి ఉంది అంటారు ఎవరు? కాగ్నివిట్స్. అదే బిహేవియరిస్ట్ అయితే అసలు ఆలోచన లేదు, కేవలం హ్యాబిట్ ఫార్మేషన్గా వచ్చేస్తుంది అంటారు. ఈ బిహేవియరిస్ట్లో ముఖ్యుడు స్కిన్నర్ వాదన సమర్థించింది కాఫ్కా వాట్సన్. ఎలా వస్తుంది అన్నాడు స్కిన్నర్? హ్యాబిట్ ఫార్మేషన్లో. అతని యొక్క వాదనలో ఆలోచనకు ఆస్కారమే లేదు. ఇక రెండవ రకం మనస్తత్వవేత్తలు ఎవరంటే కాగ్నివిట్స్. వీళ్ళు ఏం చెప్తారు? భాషా అభ్యసనం అనేది చాలా ఆలోచన దాగి ఉంది అంటారు. ఈ రూత్వైర్ కండక్టెడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ హర్ ఓన్ చైల్డ్. అంటే భాషాభ్యసనంలో ఆలోచన దాగి ఉంది అనే కోణంలో రూత్వైర్ అనే ఆమె, ఎవరామె? రూత్వైర్ అనే ఆమె యొక్క శిశువుపై, ఆమెకు జన్మించినటువంటి శిశువుపై అనేక ప్రయోగాలు నిర్వహించిందంట. భాషాభ్యసనంలో లాట్ ఆఫ్ థింకింగ్, చాలా ఆలోచన దాగి ఉంది అనే కోణంలో రూత్వైర్ అనే
ఆమె యొక్క శిశువుపై, స్వయంగా ఆమెకు జన్మించినటువంటి శిశువుపై అనేక ప్రయోగాలను చేసిందంట. షీ హ్యాస్ రికార్డెడ్ హర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏ బుక్ కాల్డ్ లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్. ఈ ప్రయోగాలన్నింటినీ కూడా ఆమె లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ అనే పుస్తకంలో పొందుపరిచిందంట. ఆమె యొక్క శిశువుపై ఈ ఆలోచన, భాషాభ్యసనంలో ఆలోచన దాగి ఉంది అనే కోణంలో అనేక ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలన్నింటినీ కూడా దేని పేరిట గ్రంథస్థం చేసిందంటే లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్. నోమ్ చోమ్స్కీ, స్పైకోలింగ్విస్ట్స్ బిలీవ్డ్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ ఇన్నేట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఇక నోమ్ చోమ్స్కీ ఏమంటాడంటే మానవుడికి భాష ఒక సహజాతంగా వస్తుందంట. ఇన్నేట్, చోమ్స్కీ అనగానే మనకి ఇన్నేట్ గుర్తుకు రావాలి. నో ఇన్, నో ఇన్, నో ఇన్, ఇలా గుర్తుంచుకోండి. నో ఇన్. నోమ్ చోమ్స్కీ ఇన్నేట్ ఎబిలిటీ అంటే భాష మానవుడికి పుట్టుకతోనే ఒక సహజాతంగా వచ్చింది అంటున్నాడు. ఇక్కడ చూసుకోండి, ప్రవర్తనవాదుల్లో స్కిన్నర్ ముఖ్యుడు. స్కిన్నర్ ఎలా వస్తుంది అన్నాడు? హ్యాబిట్గా వస్తుంది అన్నాడు. ఇక రెండవ సెట్ కాగ్నిటివిస్ట్, వీరు మానవుడికి ఒక భాషాభ్యాసం అనేది చాలా ఆలోచన దాగి ఉంది అంటారు. చోమ్స్కీ అయితే ఇన్నేట్ ఎబిలిటీ, అది భాష అనేది మానవుడికి సహజాతంగా వస్తుంది అంటున్నాడు. గుర్తుంచుకోండి, నోమ్ చోమ్స్కీ ఎలా వస్తుందంటే ఇన్నేట్, సహజాతంగా. ఇట్ ఈస్ ద లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ దట్ హెల్ప్స్ అస్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్. మానవుడు మెదడుని 4 భాగాలుగా చేశారు. మొదటి 2 ఫ్రంటల్ లోబ్స్, వెనక 2 బ్యాక్ లోబ్స్ అనుకుంటే ఇది లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ అంట. అంటే ఎడమ మస్తిష్కార్ధగోళం మానవుడిని భాషను ఆర్జించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మానవుడికి పుట్టుకతోనే సహజాతంగా వస్తుంది అంటున్నాడు కదా. ఈ పుట్టుకతోనే సహజాతంగా భాషను ఆర్జించే సామర్థ్యం అంట లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్లో కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు చోమ్స్కీ. అంటే ఎడమ మస్తిష్కార్ధగోళంలో భాషను ఆర్జించే సామర్థ్యాన్ని మానవుడు పుట్టుకతోనే, ఇన్నేట్ అంటే సహజాతంగా వస్తుంది అంటున్నాడు. ఇక్కడ 3 పాయింట్స్ చూసుకోండి. ఫస్ట్, బిహేవియరల్, ప్రవర్తనవాద సిద్ధాంతంలో ముఖ్యులు స్కిన్నర్ యొక్క వాదనను సమర్థించింది ఎవరంటే కఫ్కా వాట్సన్. స్కిన్నర్ మానవుడికి భాష ఎలా వస్తుందని చెప్పాడు? హ్యాబిట్ ఫార్మేషన్లో. స్కిన్ను కడుక్కోవడం ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి. హ్యాబిట్ అంటే అలవాటుగా వస్తుంది అంటున్నాడు. ఇతని ప్రయోగంలో అసలు ఆలోచనకు తావే లేదు. ఇక రెండవ మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎవరంటే కాగ్నిటివిస్ట్స్, వీళ్ళు అంటే జ్ఞానాత్మకవాదులు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మానవుడికి భాషాభ్యాసంలో చాలా ఆలోచన దాగి ఉంది, లాట్ ఆఫ్ థింకింగ్ ఉందని చెప్తున్నారు. ఈ కోణంలోనే లాట్ ఆఫ్ థింకింగ్ ఉంది అనే కోణంలోనే రూత్ వేర్ గారు ఆమె యొక్క శిశువు పైన ఒక ప్రయోగాలు నిర్వహించి ఆ ప్రయోగాలన్నింటినీ కూడా లాంగ్వేజ్ ఆఫ్ ది క్రిబ్ పేరిట గ్రంథస్థం చేయడం జరిగింది. చోమ్స్కీ గారు ఏం చెప్తున్నాడు? మానవుడికి భాష అనేది ఇన్నేట్ ఎబిలిటీ, అంటే సహజాతంగా పుట్టుకతోనే వస్తుంది అంటున్నాడు. పుట్టుకతోనే భాషను అర్జించే సామర్థ్యం ఎక్కడ కలిగి ఉంటాడు అంటున్నాడు? లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్లో కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు.